రైట్. ఇంతకీ ఏ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉంది? ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. సరే, మరి వాళ్ళిద్దరు ఒకటని ఒక పార్టీ, కాదు కాదు వీళ్ళిద్దరు ఒకటని ఇంకో పార్టీ, ఈ రకంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. అసలు హామీల విషయంలో కావచ్చు, లేదంటే ప్రజా పాలన పైన దృష్టి పెట్టకుండా ఈ పార్టీల మీద నెపం వేస్తూ ఆ రెండు పార్టీలు ఈ రెండు పార్టీలను టైం పాస్ చేస్తున్నటువంటి పార్టీల తీరుపై ప్రజలైతే మండిపడుతున్నారు. మరి దీనిపైన ఇవాళ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ నరేష్ గారు. నమస్కారం నరేష్ గారు. అలాగే బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. అండ్ అందే సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే. అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం లింగం యాదవ్ గారు. సో ముందుగా వెంకటరెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఏంటి బీజేపీకి బీఆర్ఎస్ బి టీమా? బీజేపీ సపోర్ట్తోనే ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసుల నుంచి తప్పించడానికి బీజేపీనే సహకారం అందిస్తోంది అని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రోజా గారు లైవ్లో ఉన్న మిత్రులందరికీ అంత సత్యంతో సహా నమస్తే. ఇది పాత చింతకాయ పచ్చడి. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, కాంగ్రెస్ చేతగాని పద్ధతి లోపల మాట్లాడడం అనేటువంటిది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మాట. ఎందుకంటే చారిత్రకంగా ఎవరితో ఉన్నారనేటువంటి చారిత్రకంగా అంటే ఒక 24 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2000 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ డిఎన్ఏ, ఆనాడు టీఆర్ఎస్ డిఎన్ఏ ఒకటి. మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి కాలం లోపల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు మంత్రి ఉన్నాడు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోపల కొంతమంది మంత్రులు, ఉదాహరణకి మీకు అందరికీ తెలిసినటువంటిదే మరి హరీష్ రావు గారు కానీ, ఆనాడు కీటర్ రాజేందర్ గారిని వగైరా ఉన్నమాట వాస్తవం. నేనేమంటున్నా అంటే ఈ రెండు పార్టీలు ఒక సిద్ధాంతం మీద, అంటే ఏమిటి, అవకాశవాద సిద్ధాంతం మీద కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భం. అదొక ఒక ఉదాహరణ నేను చెప్పాను. ఆ మధ్య జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నిక జరిగింది మేడం. ముర్ము గారికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ మన కాంగ్రెస్ సమర్థించినటువంటి అభ్యర్థికి ఓటు వేయడం అనేటువంటిది జరిగిన మాట వాస్తవం. ఎందుకు సమర్థించినారు ఏంది అనేటువంటిది వాళ్ళు చెప్పాలి, ఎవరితో ఉన్నారు అనేటువంటిది. ఒకవేళ మాతో ఉంటే మా అభ్యర్థికి బలపరచాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు హంగామా చేసి హైదరాబాద్లో ఆ కాంగ్రెస్ అభ్యర్థి వచ్చినటువంటి వ్యక్తికి స్వాగతం పలికి అటు ఇటు చేసినటువంటి సంఘటన మనం చూడడం జరిగినటువంటిది. పోతే మూడవది ఏంటంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ మీద ఈడీ, సిబిఐ అనవసరమైనటువంటి ఆధారాలు లేకుండా కేసులు పెడుతుంది, రాజకీయ ప్రయోజనాలకు కేసు పెడుతుంది అనేటువంటిది ఒక ప్రచారంలోకి తెచ్చినటువంటి కాంగ్రెస్ రాష్ట్రపతి గారిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధికి సమాధానం చెప్పాలి. లింగం యాదవ్ గారు రాష్ట్రపతి దగ్గరకు ఒక డెలిగేషన్ వెళ్ళింది. డెలిగేషన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ ఈనాడు కాంగ్రెస్లో ఉన్నటువంటి అంటే పార్టీ ఫిరాయింపుల తాత, ఆయన పార్టీ ఫిరాయింపుల తాత కేశవరావు గారు ఆ డెలిగేషన్లో ఉన్నాడా లేదా చెప్పాలి. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా. తర్వాతకు వచ్చేటప్పటికి ఏమంటున్నారు, మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికలకు వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, అవినీతి పరుడు కేజ్రీవాల్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉద్యమకాలం నుంచి కూడా కలిసి పనిచేసిన, ఉద్యమం కోసం కలిసి పనిచేస్తే పర్వాలేదు. ఒకవేళ తెలంగాణ ఇస్తే నేను బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి తప్ప భారతీయ జనతా పార్టీతో ఏనాడు సఖ్యత లేదు. భారతీయ జనతా పార్టీతో ఎక్కడ కూడా వాళ్ళు లేరు. భారతీయ జనతా పార్టీకి మాకు మొన్న జరిగిన ఎన్నికల లోపల ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ నితీష్ కుమార్తో మాకు మాత్రమే ఒప్పందాలు ఉన్నాయి. అది ఎన్నికలకు ముందు జరిగినటువంటిది, ఎన్నికల తర్వాత కూడా కాదు. ఇది జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, మంత్రులు ఏం మాట్లాడుతారో అర్థరహితంగా రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈ మాట నేను ఉపయోగించడానికి కొద్ది ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా చెప్పవలసినటువంటి కనీస ధర్మ నాది. ఎందుకంటే 3 రోజుల కింద శ్రీధర్ బాబు గారు ఏమన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదన్నాడు. సరే, ఆయన భాషలో కరెక్ట్ అనుకుందాం, ఆయన భాషలో. మేమైతే దాన్ని నమ్మడం లేదు, దానికి మేము పూర్తి వ్యతిరేకం. మొన్న మాట్లాడితే ఏమన్నాడు, ఈ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడానికి కారణము బీజేపీకి మేలు చేయాలనేటువంటి మాట మాట్లాడేటువంటి వ్యక్తి. మరి వాళ్ళెందుకు పోటీ చేయలేదు? అక్కడ కరీంనగర్ ఏరియాలోను, ఇక్కడ నల్గొండ ఏరియాలోను టీచర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 2 ఖాళీలలో వాళ్ళు పోటీ చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేయలేదు. మరి మీరు పోటీ చేయకపోతే మమ్మల్ని గెలిపించడానిక?
ఎట్లాగో బీఆర్ఎస్ అయితే లేదు కదా, అక్కడ బీఆర్ఎస్ అయితే అభ్యర్థులు లేదు కదా, మీరు ఎందుకు పోటీ చేయలేదు ఎవరిని గెలిపించడానికి? అంటే మీ ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ గెలిపించేటువంటి ప్రయత్నం లోపల ఉన్నారా అనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం. కాబట్టి కనీస అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నమాట వాస్తవం. మేము నిర్భయంగా, మేము ధైర్యంగా, దమ్ముతో చెప్పడం జరిగింది. 3 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించినారు. మా నాయకులంతా కూడా, మేమంతా కూడా ప్రచారంలో నిమగ్నమై ఉన్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు ఏం చేయాలని అర్థమైతే లేదు రేవంత్ రెడ్డి గారికి. కాంగ్రెస్ చరిత్రలో, అంటే సత్యం గారు ఉన్నారు అక్కడ, కాంగ్రెస్ చరిత్రలో ఒక జీవన్ రెడ్డి తప్ప గతంలో ఎప్పుడో ఒకసారి కేశవరావు గారు 40 ఏళ్ల కింద గెలిచినటువంటి కేశవరావు గారు తప్ప జన్మల కూడా వాళ్ళు గెలిచిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పట్టభద్రుల నియోజకవర్గంలో కానీ ఉపాధ్యాయ నియోజకవర్గంలో కానీ ఎన్నడూ గెలవలేదు. వాస్తవాలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది గెలవడం జరిగినటువంటి మాట వాస్తవం. పట్టభద్రుల నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎల్ఎస్ రాజు గారు కానివ్వండి, వి రామారావు గారు కానివ్వండి, ఆనాడు డి సూర్యప్రకాష్ రెడ్డి కానివ్వండి, రాయలసీమ నుంచి గెలిచిన సందర్భాలు మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఏనాడు కూడా కాంగ్రెస్ మేధావులు ఎన్నడూ కూడా సమర్థించరు. వాళ్ళు ఏదో సుడిగుండల్లాగా, కుర్తిలో పడ్డ ఎలకలాగా మేము పోటీ చేస్తే వస్తుంది, ఏదో జీవన్ రెడ్డి గారు గెలిచినారంటే జీవన్ రెడ్డి గారు ఆనాడు ఉన్న పరిస్థితులపై ఆయనకు ఉండే వ్యక్తిగతంగా ఉండేటువంటి ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వలే. కాబట్టి దీంట్లో ఏంటంటే, ఇప్పుడు రేపు మేము భారతీయ జనతా పార్టీ 3 సీట్లు గెలవబోతున్నటువంటి సందర్భం లోపల ఇప్పుడు ఏం జవాబులు ఎత్తుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర ఏదైతే ఉందో అదే పునరావృతం అవుతుంది అంటారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల. వాళ్ళు ఎందుకు మాట్లాడుతారు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే, మేము ఎట్లా 3 సీట్లు గెలుస్తాం కాబట్టి ప్రజలను ప్రిపేర్ చేస్తున్నారు. ఏమని ఇక మేము చెప్పలేదు ఆ రోజున, వాళ్ళే గెలుస్తారు, కేసీఆర్ గెలిపించినాడు. కేసీఆర్ ఎందుకు గెలిపిస్తాడండి? వాళ్ళ కేసీఆర్ జేబులో జనం ఉన్నారా? ప్రజల యొక్క మేధావుల యొక్క తీర్పును అవమానించడము. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా మీకు సహాయపడడం వల్లే 8 సీట్లు మీరు గెలుచుకోగలిగారు. అది ఎట్లా అంటారు మేడం? ప్రజలు గొర్రెలు అని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు మేధావులు, ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణ సమాజంలో ఎప్పుడు ఎవరికి ఓటేయాలో, ఎవరికి వాత పెట్టాలో పెడతారు తప్ప ఇదేం కాలువన పొలంలో పంట పొలాలకు వెళ్ళేటువంటి కాలువన మళ్ళిస్తే ఇటు ఈ పార్టీ కోవడానికి ఆ పార్టీ కోవడానికి అర్థరహితమైనటువంటి చర్చ అది. ఇప్పుడు ఓడినప్పుడు అంటే ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అది జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి